2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో చాలామంది కూడా ఎవరైతే ఇంట్లో ఉండే మహిళలు ఎక్కువగా వారి యొక్క బ్లౌజ్ని వారే స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో దాని గురించే ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రసన్న గారు ఆన్ జూలై 27th 1 డే వర్క్షాప్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇందులో క్రాస్ కట్ బ్లౌజ్తో పాటు ఏ లైన్ ఫ్రాక్ని కూడా ఈ క్లాస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మరి దానికి సంబంధించి ఈ రోజు నుంచి మీకు డైలీ వన్ ఎపిసోడ్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ క్లియర్గా ఇన్ఫర్మేషన్తో పాటు అసలు ఆ స్టెప్స్ ఏ విధంగా ఉంటుంది, క్లాస్లో ఏమేమి నేర్పిస్తారు, అవన్నీ కూడా మీకు రోజుకు ఒక వీడియో ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రసన్న గారు రెడీగా ఉన్నారు. అండ్ ఈ రోజు వీడియోలో మనమైతే ఫస్ట్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఒక క్రాస్ కట్ బ్లౌజ్ చేసేటప్పుడు దాని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రసన్న గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, 1 డే వర్క్షాప్ అండ్ జూలై 27th రోజు అయితే మీరు కండక్ట్ చేయబోతున్నారు. అండ్ మరి ఈ వర్క్షాప్లో ఎస్పెషల్లీ క్రాస్ కట్ బ్లౌజ్ని కనుక ఎవరైనా కూడా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు ఎలా చేయాలి మేడం? డెఫినెట్గా సిరి, అంటే చాలా మందికి క్రాస్ కట్ బ్లౌజ్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసే ఒక బ్లౌజ్. అంటే మనం చాలా డైలీ వేర్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ అందరికీ ఫిట్ అయ్యేది ఏంటి అంటే క్రాస్ కట్ బ్లౌజే అని చెప్పచ్చు. అంటే ఈ క్రాస్ కట్ బ్లౌజే ఎందుకు నేర్పిస్తాను వర్క్షాప్లో అంటే మేజర్గా ఇదే రీజన్ తోటి మనం నేర్పించడం జరుగుతుంది. అంటే నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, సింపుల్గా స్టెప్ బై స్టెప్ మనం నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ అవర్లో కంప్లీట్గా ఈ టైమింగ్స్ కూడా 10 to 4 అంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉండే టైమింగ్స్ మనం పెట్టడం జరిగింది వర్క్షాప్ కూడా. ఎందుకు అంటే ఫస్ట్ అవర్లో కంప్లీట్గా వాళ్ళకి మెజర్మెంట్స్, తర్వాత పేపర్ డ్రాఫ్టింగ్, ఆఫ్టర్ లంచ్ తర్వాత వాళ్ళకి ఎలా కట్ చేయాలి అంటే ఫ్యాబ్రిక్ మీద ఈ తీసుకున్న ఏదైతే పేపర్ ఉంటుందో డ్రాఫ్టింగ్ పేపరు, ఆ డ్రాఫ్టింగ్ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ మీద మనం బ్లౌజ్ పీస్ మీద నీట్గా మార్క్ చేసి స్టిచ్ చేసి ఎలా చేయాలి, ఫినిషింగ్ కూడా ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తాం. అంటే ఈ 1 డే వర్క్షాప్లో ఎవరైతే అటెండ్ అవుతారో వారి సొంతంగా వారు ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అంటారు. డెఫినెట్గా నేర్చుకోవచ్చు. అది కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళకి నీట్ ఫినిషింగ్ అంటే పైపింగ్ కూడా చాలా మందికి తెలియదు కదా, అలాంటివన్నీ కూడా చిన్న చిన్న థింగ్స్ కూడా మనం అన్నీ నేర్పిస్తాం. అంటే క్రాస్ కట్ బ్లౌజ్ అనేది కంప్లీట్గా ఇలా ఈ స్టైల్లో ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మ్యామ్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే సరిపోతుంది. మన టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి పూర్తిగా ఈ వర్క్షాప్ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ రోజు వీడియోలో డ్రాఫ్టింగ్ అనేది ఏ రకంగా చేయొచ్చు అంటారు చెప్పండి. డెఫినెట్గా ఫస్ట్ అసలు మనకి బ్లౌజ్ కావాలి అంటే కావాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ఒక బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఏదైనా సరే మనం వాడిన బ్లౌజ్ వాడద్దు అంటే దాని మీద పెట్టి మనం మెజర్ చేయొద్దని చాలా వీడియోస్లో మనం చెప్పడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకు దాని రీజన్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బాడీ మెజర్మెంట్స్ ఫస్ట్ పర్ఫెక్ట్గా మనం నేర్పించడం జరుగుతుంది ఫస్ట్ 1.5 అవర్లో. ఓకే, ఇప్పుడు ఎలా నేర్పిస్తాము అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ బ్యాక్. ఓకే, ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మన బాడీ మీద కూడా మన బ్యాకే తీసుకోవాలంట. బ్యాక్లో మనకి ఏమేమి మెజర్మెంట్స్ కవర్ అవుతాయి ఫస్ట్ చూద్దాం. బ్యాక్లో కంప్లీట్గా 13 అంటే బ్లౌజ్ లెంత్ ఎప్పుడైనా 13 inches ఉన్నప్పుడు చాలా అందంగా లుక్ అనేది బాగుంటుంది. ఏ శారీ కట్టుకున్నా అద్దినట్టు ఉంటుంది. బ్లౌజ్ వేసుకుంటే ఎంత లుక్ వస్తుందో శారీకి డబల్ లుక్ వస్తుంది అనమాట. అంటే మనం శారీ లుక్ బాగుండాలి అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, లెంత్ కూడా ఉండాలి. ఓకే, అండ్ ఫస్ట్ దాంతో పాటు మనం ఫస్ట్ ఎవరైనా కూడా మెజర్ తీసుకునేటప్పుడు బ్యాకే తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ తీసుకోవాలి, దాంతో పాటు ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. ఓకే, లెంత్ తర్వాత క్రాస్ గా పెట్టి అంటే షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ గా పెట్టి నెక్ లెంత్ ఎంత కావాలి అంటే మనం క్రాస్ గానే పెట్టాలి. స్ట్రైట్ గా పెడితే ఇది లెంత్ అనేది బాగా డీప్ అయిపోతుంది కాబట్టి మనం క్రాస్ గా మెజర్ చేసుకోవాలన్నమాట. ఇలా అంటే 9.5 10 inches అనమాట. ఓహో, ఓకే. నెక్స్ట్ షోల్డర్ పార్ట్. ఈ షోల్డర్ పార్ట్ ఎంత కావాలి అంటే ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు మనకు కంప్లీట్గా ఎంత మెజర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం మనం మెజర్ చేస్తాం. ఇక్కడ నుంచి 15 inches. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం కంప్లీట్గా ఫస్ట్ లెంత్ తీసుకున్నాము, తర్వాత నెక్ తీసుకున్నాము, షోల్డర్ తీసుకున్నాము. ఈ బ్యాక్ పార్ట్లో కంప్లీట్గా మన మైండ్లో బ్యాక్ పార్ట్లో ఏమి ఉండాలంటే ఈ 3 points అనేది గుర్తుండాలి. అంటే వాళ్ళకి ఒక బాడీ మెజర్మెంట్స్ తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్లో ఏమేమి కవర్ అవుతాయో ఫింగర్ టిప్స్లో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి డాట్ పాయింట్, ఫస్ట్ ఫ్రంట్లో మనకి డాట్ పాయింట్ అనేది తీసుకోవాలి.
కంప్లీట్గా. అంటే ఎవరికైనా సరే 9.5 10 ఇంచెస్ అంటే 9 to 10 మధ్యలో డాట్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ ఇదిని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ మెజర్మెంట్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒక షేప్ అనేది రావాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. 9 to 10 ఇంచెస్, ఇది 9.5. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్. ఈ ఆర్మ్ హోల్ పార్ట్ కూడా అంటే మనం ఏది మెజర్ చేసినా ఒక ఫింగర్ గ్యాప్, ఇది చూసారు కదా, ఈ ఫింగర్ గ్యాప్ అనేది మనకు కంపల్సరీగా ఎందుకు మేడం ఈ ఫింగర్ గ్యాప్ ని మనం తీసుకోవాలి? అంటే కంప్లీట్ టైట్ పెట్టుకున్నాము అంటే పట్టేసినట్టు మనం Shrink వేసుకున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. స్టిచ్చింగ్ లో కూడా మనకి తేడా వచ్చేస్తుంది, పిగిలిపోవడము లేకపోతే జాయింట్ ఊడిపోవడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఫింగర్ గ్యాప్ లో పెట్టుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ అనమాట. ఆర్మ్ హోల్ 16. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్. ఈ అప్పర్ చెస్ట్ కూడా కింద ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద జాయింట్ తీసుకొని మిడిల్ పార్ట్ అంటే ఈ గొంతు దగ్గర నుంచి మనం మిడిల్ పార్ట్ తీసుకోవాలన్నమాట. అది కూడా ఫింగర్ పాయింట్. అక్కడ కూడా మనం ఫింగర్ గ్యాప్ తీసుకోవాలి. 36. నెక్స్ట్ కరెక్ట్ మనం చెస్ట్ మీద పెట్టేసి ఇది కూడా 36 అనమాట. నెక్స్ట్ వేస్ట్ పార్ట్. ఈ వేస్ట్ పార్ట్ మనం 13 ఇంచెస్ ఇందాక ఎక్కడైతే మెజర్ చేసామో అక్కడ మనం మెజర్ తీసుకోవాలి. 31. చూసావు కదా, బాడీ మెజర్మెంట్స్ కంప్లీట్ గా. అంటే ఫ్రంట్ లో మనకు 5 పార్ట్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ డాట్ పాయింట్ తీసాను, తర్వాత ఆర్మ్ హోల్ తీసాను, నెక్స్ట్ అప్పర్ చెస్ట్, చెస్ట్, వేస్ట్, దాంతో పాటు ఫ్రంట్ నెక్ 7.5. ఓకే. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి మేడం స్టెప్ 2? నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ డ్రాఫ్టింగ్. ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని మేము పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలంటే కంప్లీట్ గా మనము ఒక బ్లౌజ్ అనేది మనం పేపర్ మీద ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు డ్రాఫ్టింగ్ మేడం. స్టెప్ 2లో మనకు కావాల్సింది పేపర్ డ్రాఫ్టింగ్, తర్వాత స్కేల్, ఒక స్కెచ్, తర్వాత ఆర్మ్ హోల్ స్కేల్, ఇవన్నీ మన దగ్గర పెట్టుకొని నీట్గా ఈ పేపర్ని కూడా మనం డైరెక్షన్ పేపర్ డైరెక్షన్ ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ డైరెక్షన్లో. ఓకే. మనం క్లాత్ కూడా ఇదే డైరెక్షన్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఈ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఓపెన్ సైడ్ అనేది మనకి. సో ఇప్పుడు ఇందులో కూడా మనం బ్యాకే తీసుకుంటామా మేడం? డెఫినెట్ గా ఫస్ట్ మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నామో ఇక్కడ కూడా మనం బ్యాక్ పార్టే ఫస్ట్ తీసేస్తాం అనమాట. అంటే క్లాత్ అనేది మన శారీలో ఎక్కువ రాదు కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కడ అటాచ్ చేయలేము కాబట్టి ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ ని తీసేద్దాం. ఓకే. సో లెంత్ కదా మేడం? ఫస్ట్ లెంత్ 13 ప్లస్ ½ ఇంచ్. ఇది ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టండి. చూసావు కదా ఇలా. అంటే కింద ½ ఇంచ్ మనం స్టిచ్ చేస్తాము, పైన షోల్డర్ భాగం ½ ఇంచ్ కట్ చేస్తాం, స్టిచ్ చేస్తాం. అంటే కట్ చేసి నీట్గా స్టిచ్ చేస్తాం కాబట్టి ½ ఇంచ్ సరిపోతుంది. మార్జిన్ కూడా ఎక్కువ పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ షోల్డర్ పార్ట్, నెక్ లెంత్ కదా మ్యామ్. నెక్స్ట్ షోల్డర్ తీసుకొని తర్వాత నెక్ తీసుకుందాం. షోల్డర్ పార్ట్ అనేది మనకి 15 వచ్చింది కదా, ఈ 15ని బై 2 చేయాలి. అంటే 2 పార్ట్స్ చేస్తే 7.5 వస్తుంది. ఈ 7.5లో మనము 5.5 నెక్ కోసం పెట్టుకుంటాం. ఎందుకంటే ఓపెన్ నెక్స్ కి ఎప్పుడైనా 5.5 పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర. ఓకేనా? ఓకే. ఇక్కడ నుంచి 2.5 నెక్ కోసం, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఆర్మ్ హోల్ పార్ట్, ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటాం. ఈ డాట్స్ అన్నిటిని మళ్ళీ మనము కలుపుతాం అనమాట. ఓకే. ఇందాక మనం అప్పర్ చెస్ట్ వచ్చింది కదా 36, దాన్ని 4 పార్ట్స్ చేస్తాం అనమాట. ఓకే. ఇక్కడ నుంచి మనం నెక్ అంటే బ్యాక్ నెక్ మనకి ఎంత కావాలనేది క్రాస్గా మనం ఎలా అయితే డమ్మీ మీద క్రాస్గా పెట్టి మెజర్ చేసామో ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి, క్రాస్గా తీసుకోవాలి. 9.5 ఏదైనా బాక్స్లోనే మనం తీసుకోవాలన్నమాట. ఏదైనా మన డిజైన్ కావచ్చు, ఏదైనా సరే, అది రౌండ్ కావచ్చు లేకపోతే ఇలా ఏ షేప్ అయినా సరే. ఓకే. ఇది ఆర్మ్ హోల్ పార్ట్. ఇందాక మనం ఆర్మ్ హోల్ పార్ట్ మెజర్ చేసాం కదా, ఈ సర్కిల్లోనే మనము మెజర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మెజర్ చేస్తే అది 8 రావాలి మనకి. ఓకే. ఇది ఈ డాట్ మనకి మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ పార్ట్. ఈ వేస్ట్ పార్ట్ వచ్చేసి మనకి 31, 8 ఇంచెస్. ఓకే. ఈ డాట్స్ అన్నిటిని కలుపుతాం. అంటే బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా మార్జిన్ కోసం మనము 2 ఇంచెస్ తీసుకుంటాం. ఇది ఆర్మ్ హోల్ పార్ట్. ఓకే. ఇది షోల్డర్ పార్ట్, ఇది నెక్, బ్యాక్ నెక్ అన్నమాట. ఇది వేస్ట్ పార్ట్, ఇది అప్పర్ చెస్ట్, ఇది ఎక్స్ట్రా
మార్జిన్. ఓకే, ఈ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్గా ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఎలా మెజర్ చేసామో మనం అలాగే డ్రాప్ చేసాం. ఇప్పుడు కట్ చేసి చూద్దాం. షూర్ మేడం. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో దీని తర్వాత మనం మేడం స్టెప్ 3లో ఫ్రంట్ పార్ట్ ని కట్ చేయాలి. అవును. ఓకే, సో ఇది బ్యాక్ పార్ట్. మరి ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా ఉంటుంది అని వెయిట్ చేస్తున్నారు కదా మేడం, అది కూడా మాకు చూపిస్తారా? డెఫినెట్గా. ఇది బేస్ చేసుకొని మనము మళ్ళీ ఫ్రంట్ మెజర్ చేసుకుంటాం అన్నమాట. ఓహో, ఇలా క్రాస్ కట్ అని చెప్పాం కదా. అసలు క్రాస్ కట్ ఏంటి అంటే కంప్లీట్గా ఇలా క్రాస్గా పెడతాం ఒక షేప్ కోసం. అంటే ఎందుకు ఇలా పెడతామంటే క్లాత్ అనేది సాగుతుంది ఈ డైరెక్షన్లో, బయాస్ డైరెక్షన్లో క్లాత్ అనేది నీట్గా సాగుతుంది. ఆ కప్ అనేది నీట్గా కూర్చుంటుంది. అది అనేది నీట్గా స్టిచ్ చేసి మనం ఫినిషింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా. అందుకే చాలామంది ఈ మోడల్ని ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ మనం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ లెంత్, అంటే ఫ్రంట్ లెంత్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. తీసుకున్నాం మెజర్మెంట్స్ ప్రకారం 12 ఇంచెస్. అంటే మనము కంప్లీట్గా ఒక బెల్ట్ యాడ్ చేసి మనం పెట్టుకోవాలి కాబట్టి ఒక 12 ఇంచెస్ 1 ఇంచ్ మనం తగ్గించుకుంటాం ఫ్రంట్ కంటే బ్యాక్కి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు డ్రా చేద్దాం. ఫ్రంట్ నెక్ కూడా మెజర్మెంట్స్ మారుతాయి. అంటే 7.5 తీసుకున్నాం కాబట్టి ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం డ్రాప్ చేస్తాం. ఓకే మేడం, ఇది ఓన్లీ క్రాస్ కట్కే మనము ఫస్ట్ బ్యాక్ ఏదైతే మెజర్మెంట్స్ తీసుకొని మనం చేసామో ఇలా పెట్టి కట్ చేస్తున్నాం కదా ఫ్రంట్కి, అది అన్ని బ్లౌజెస్కి అలానే ఉంటుందా లేదంటే ఓన్లీ క్రాస్ కట్కి మనం ఇలా చేస్తాము? లేదు, ఓన్లీ క్రాస్ కట్కే మనం ఇలా క్రాస్గా చేస్తాము. అది కూడా బ్యాక్ పార్ట్ తోటి మనం ఇది ఈజీగా ఉండే ప్రాసెస్లో. ఎందుకంటే క్రాస్ తీసినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి మెజర్మెంట్స్ కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకోసమని మనకి బ్యాక్ ఫ్రంట్ మ్యాచ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బేస్ అనేది రెడీ అయిపోయింది. దీనికి డాట్స్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం డాట్ పాయింట్ తీద్దాం. 9.5. ఇక్కడ నుంచి 3.5 మనకి ఒక డాట్. అంటే ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఉండాలి. ఇలా క్రాస్గా ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక డాట్ అన్నమాట. ఈ డాట్స్ కుట్టినప్పుడు మనకు ఒక షేప్ అనేది అందంగా వస్తుంది. ఓకే, సో కప్ అనేది చాలా ఫిక్స్డ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అంటే మనం కుట్టే ఇదిలో మెజర్మెంట్స్ తీసుకునే ఇదిలో కూడా చాలా ఇదిగా ఉంటుంది. చూసావు కదా, ఇదే షేప్లో మనము కట్ చేసి నీట్గా చేసుకోవచ్చు. సో మీరు చూస్తున్నట్లయితే కంప్లీట్గా ఒక బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవడానికి కావాల్సిన డ్రాఫ్టింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా కంప్లీట్గా మనమైతే కటింగ్ చేయడం జరిగింది. సో మేడం, ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము మన ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేస్తాం అంతే, యాజ్ ఇట్ ఈజ్గా. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని మెజర్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఓపెన్ ఇవ్వడం జరిగింది, డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్ని కంప్లీట్ మెజర్మెంట్స్తో ఇవ్వడం జరిగింది కాబట్టి డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మరి ఫ్యాబ్రిక్ మీద ఎలా పెట్టుకొని మనం స్టిచ్ చేస్తే ఒక పర్ఫెక్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ని మనం స్టిచ్ చేస్తామో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.